60 ఏళ్లలో కూడా మీ స్టామినా పెరుగుతది. ఈ క్యాప్సూల్ వాడితే, ఈ సప్లిమెంట్ వాడితే, ఈ టాబ్లెట్ యేసుకుంటే అంటుంటారు. నిజంగా 60+ వాళ్ళకి కూడా పని చేస్తాయండి మీరిచ్చే మెడిసిన్స్? లేదంటే ఏదో మార్కెటింగ్ స్ట్రాటజీనా ఇది? చెప్తాను. ఇప్పుడు సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో కలిగేటటువంటి క్యాప్సూల్ ఉంది అని అన్నారని అనుకోండి. అది ఏమనుకోవాలి మనం? అంటే అది ఏం చేస్తుంది మీ శరీరంలో, ఏం చేస్తుంది? ఇందాక నా ఫార్ములాలో బ్లడ్ ఫ్లోని పెంచేస్తుంది. ఓకే, అర్థమవుతుందండి. బ్లడ్ ఫ్లోని పెంచుతుంది, అంగం గట్టిపడేటట్టు చేస్తుంది. ఆల్రెడీ 60 ఏళ్ళు ఉన్న వాళ్ళ మెటబాలిజం కానీ, లేకపోతే శరీర అవయవాల పనితీరు కానీ ఆల్మోస్ట్ ఒక స్టేజ్కి వస్తారు. అలాంటి వ్యక్తి గనక మనం ఇచ్చేటటువంటి ఈ కెమికల్ గనక పడితే, ఒక సస్యశ్యామలమైనటువంటి ఏరియాలో ఒక మిసైల్ పడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అర్థమైందండి. అలజడి లేని ఒక సస్యశ్యామలమైనటువంటి ఒక నీళ్ళల్లో ఇంత బండరాయి పడేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. 60 ఏళ్ళు ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఒక కెమికల్ టాబ్లెట్ పడేస్తే ఇంత బండరాయి మీ శరీరంలో పడేసినట్టు, ఒక మిసైల్ ని మీ శరీరంలో పడేసి. అది తెలియకుండానే తయారు చేశారా? ఇప్పుడు సెల్డినఫిల్ సిట్రేట్ కావచ్చు, అవినఫిల్, టెడనఫిల్ ఇవన్నీ కూడా. సరే, అది దానికి కావాలి కాబట్టి ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఎత్తుతారు. మీ ప్రాబ్లం కోసం కాదండి, ప్రాబ్లమ్ కి సొల్యూషన్ బట్టి మెడిసిన్ వస్తుంది. అదే సైన్స్, అదే బిజినెస్. మీరు అర్థం చేసుకోవాలిగా. అంటే ఆ ఏజ్ వాళ్ళకి పనికి రాదనక తప్పండి. ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా మోతాదు మించి వాడితే ప్రమాదం. అసలు అవన్నీ ఎందుకు? డాక్టర్ల దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ మెడికల్ స్టోర్ కి పోయి తీసుకుంటా ఉన్నారు కదా. డాక్టర్లు కూడా చెప్పారుగా, ప్రిస్క్రిప్షన్ లేదా ఇది వాడకంటారు బాబు అని చెప్పేసి అంటారు. మనకు ఇప్పుడు ఏం కావాలని అనుకుంటున్నారు? మనం ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదో తృప్తిపరచాలని అనుకుంటున్నారు. సో ఇవి వాడటం వల్ల దీని తర్వాత జీవితం అంత అసంతృప్తికరంగా ఉంటది, అనారోగ్యంగా ఉంటది అన్న ఆలోచన మర్చిపోతారు. ఏమొస్తాయి ప్రాబ్లమ్స్? ఏమొస్తాయి? నర్వస్ వీక్నెస్ వస్తుంది సార్, ఫస్ట్ ప్రాబ్లం. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. అర్థమవుతుందండి. ఈ 2 చాలవా? ఇంకేమైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రావాలి? అంతే, నర్వస్ వస్తే అయిపోయింది, ఇంకా అన్ని అయిపోయినట్టే. ఈ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. సో దాన్ని ఇప్పుడు ఏదో అవసరం వాడదాం, ఓకే, దాన్ని హ్యాబిటేట్ గా చేసేసుకున్నారు ప్రాబ్లం. ఇప్పుడు మనం చెప్పేది ఏముంటుంది బాబు, అదే దాన్ని సహజ సిద్ధంగా ఆహారంతో, ఆహారపు పోషకాలతో, సప్లిమెంట్స్ తో కూడా నయం చేసుకోవచ్చు అని చెప్తున్నాం.